ఇరాన్‌లో ముగ్గురిని బహిరంగంగా ఉరితీస్తున్నారు. ఎందుకు అంటే, మొన్న డిసెంబర్‌లో జరిగినటువంటి అల్లర్ల కారణంగా అక్కడ చాలా ఉద్రిక్తత పరిస్థితులొచ్చాయి గదా! ఆ తర్వాత జరిగిన పరిణామాలు చాలా వరకు అమెరికాకు కూడా వీళ్ళు రిక్వెస్ట్ చేయడం, అలాగే ఇద్దరు పోలీసులు హత్య, వీటన్నింటి మీద కలిపి ఇప్పుడు యువ రెజ్లర్‌తో పాటు మరో ఇద్దరిని అక్కడ ఇరాన్ బహిరంగంగా ఉరితీస్తుంది. అందులో యువ రెజ్లర్ 19 సంవత్సరాలు సాలెహ్ మహమ్మద్, అలాగే మిగతా ఇద్దరు సయీద్ దావూదీ, మెహ్దీ గోషేమి. వీళ్ళ ముగ్గురికైతే ఇప్పుడు బహిరంగంగా ఉరేస్తుంది. ఇలాంటి ఉరి తీయడం ఇదే మొదటిసారంట. అయితే ఇప్పుడు హ్యూమన్ రైట్స్ సంస్థ అయినటువంటి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తుంది. తాజా ఘటనతో విచారణ పారదర్శకంగా జరగలేదని ఆరోపించింది. రాజకీయ అసమ్మతిని అణచివేసేందుకు భయాన్ని సృష్టించే ఉద్దేశంతో ఈ ఉరి శిక్షలు అమలు చేశారని పేర్కొంది. వీటిని అడ్డుకునేందుకు అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించాలని కోరింది. కానీ ఇప్పుడు ఎవరు స్పందిస్తారు? ఇక్కడ చాలా మందిని ఉరి తీయడానికి దగ్గర 1600 మందిని జైల్లో పెడితే 800 మంది మీద ఉరిశిక్ష వేశారు. ఇప్పుడు ముగ్గురిని ఎందుకు ఉరిశిక్ష వేస్తున్నారంటే, ఇంకెప్పుడు కూడా ఎవరు కూడా బహిరంగంగా ఇరాన్ని వ్యతిరేకించకూడదు. అందుకోసమని వీళ్ళు ఈ విధంగా ఉరిశిక్ష వేస్తున్నారు. అంటే అక్కడ ప్రజలు ఎంత దారుణమైనటువంటి బ్రతుకుతున్నారో ఆలోచించాలి. ఇరాన్కి, భారత్కి, లేదా ఇరాన్కి, అమెరికాకి, లేదా మనకి, ఇజ్రాయెల్కి ఏ సంబంధాలైనా ఉండొచ్చు, ఎన్ని బంధాలైనా ఉండొచ్చు, ఎన్ని ఇదైనా ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ప్రజల యొక్క బ్రతుకు చూస్తే ఇరాన్లో నరకం, ఆఫ్ఘనిస్తాన్లో నరకం, పాకిస్తాన్లో నరకం, ఇలాంటి బ్రతుకులు బ్రతుకుతారు అక్కడ. ఈవెన్ బంగ్లాదేశ్లో కూడా స్వేచ్ఛ ఉండదు. స్వేచ్ఛ లేని బ్రతుకులు, లేదంటే విచ్చలవిడితనం ఎక్కువ. అలాంటి నరకప్రాయమైనటువంటి బ్రతుకుల్లో ప్రజలు ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వాన్ని మార్పు కోరుతున్నారు. కానీ ఇప్పుడు అక్కడ మార్పు జరగదు. మార్పు జరిగితే మంచిదే, కానీ మార్పు ఎప్పుడే జరిగే ఉద్దేశం అయితే లేదు. ఇది అంతర్జాతీయంగా రకరకాలుగా ఉంటుంది. కానీ మానసికంగా చూస్తే ఖచ్చితంగా మార్పు జరిగితే ఒకవేళ వాళ్ళ ప్రజల యొక్క జీవితాలు మారుతాయేమో అని వాళ్ళ ఆశలు.